నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఆ మాజీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో తిరగడానికి ముఖం చెల్లడం లేదా? జనం అడిగే ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం లేదా? ఓడిపోయిన మిగతా వాళ్లంతా ఎవరి పనుల్లో వాళ్ళుంటే ఆయన ఒక్కరికే ఎందుకు ఆ పరిస్థితి? ఇన్నాళ్ళు నా రాజ్యం అనుకున్న చోటే ఇప్పుడు తిరగలేకపోవడానికి రీజన్ ఏంటి? ఎవరు మాజీ ఎమ్మెల్యే? ఏంటైన సాడ్ స్టోరీ? లెట్స్ వాచ్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ మాజీ ఎమ్మెల్యే. ఒకప్పుడు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే నా అంతటి వాడు లేడంటూ విచ్చలవిడిగా చెలరేగిపోయిన లీడర్. ఇంకా చెప్పాలంటే కాకినాడ సిటీలో నేనే రాజు నేనే మంత్రి అన్నంతగా విర్రవీగిపోయాడట మాజీ ఎమ్మెల్యే. కానీ కాలం మారింది. ఓటర్లు ఒక్క పెట్టున ఈడ్చి కొట్టిన దెబ్బకు మనోడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడమే కాదు, ఇన్నేళ్లు లేంది బర్త్డే వేడుకలకు సైతం నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్లో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్యనే జరుపుకున్నారట. ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది కాకినాడ. ముందు వెనక చూసుకోకపోతే ఇలాగనే ఉంటుందిరా అబ్బాయి అంటూ గోదావరి స్టైల్ సెటైర్స్ కూడా గట్టిగానే పడుతున్నాయంటున్నారు. ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు గెలిచారాయన. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి 56,572 ఓట్ల భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కొండబాబు చేతిలో ఓడిపోయారు చంద్రశేఖర్ రెడ్డి. ఎన్నికల్లో పోటీ అన్నాక గెలుపోటములు సహజమే. అయినా ఈ స్థాయి ఓటమి మాత్రం అస్సలు ఊహించలేదట ద్వారంపూడి. కాకినాడలో గత 4 ఎన్నికల్ని పరిశీలిస్తే ఎవరు గెలిచినా మెజార్టీ 25,000 లోపే. కానీ ఈసారి అంతకు రెట్టింపు అవడంపైనే చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఆ మెజార్టీ చూసినప్పట్నుంచి మాజీ ఎమ్మెల్యే కూడా తెగ మథనపడిపోతున్నారన్నది పార్టీ వర్గాల టాక్. గెలుస్తామని అనుకున్నాం, సరే పోని ఓడిపోయాం, అందులోనూ ఇంత ఘోరంగానా అంటూ సన్నిహితుల దగ్గర తెగ వాపోతున్నారట. పైగా నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడానికి కూడా ఇష్టపడటం లేదట. ఈ క్రమంలోని తాజాగా ఆయన బర్త్డే వేడుకల ప్రస్తావన వస్తోంది సెగ్మెంట్లో. జూలై 8న వైఎస్ఆర్ జయంతి రోజునే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఏటా ఆ రోజున గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారాయన. కానీ ఫస్ట్ టైం ఈసారి ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య హైదరాబాద్లో సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ద్వారంపూడి. ఆయన అనుచరుల మధ్య కూడా ఇప్పుడు అదే చర్చట. ఎప్పుడూ లేనిది ఇలా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎందుకు వెళ్లారంటూ తెగ గుసగుసలాడేస్తున్నట్టుగా తెలిసిందే. ఇప్పుడప్పుడే జనాల్లోకి రావడం ఇష్టం లేదా, లేక వస్తే వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయట కాకినాడలో. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ద్వారంపూడి మధ్య డైలాగ్ వార్ నడిచిందే. దమ్ముంటే పవన్ నాపై పోటీ చేయాలంటూ అప్పట్లో సవాల్ చేశారు ద్వారంపూడి. ఇక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పరిణామాలతో ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారంటూ మాజీ ఎమ్మెల్యే మీద పోలీస్ కేసు బుక్ అయింది. మరోవైపు ఆయన అక్రమ వ్యాపారాలపై దాడులు కొనసాగుతున్నాయి. ద్వారంపూడి కనుసన్నల్లోనే రేషన్ బియ్యం మాఫియా నడుస్తోందని స్వయంగా మంత్రి కామెంట్ చేసిన పరిస్థితి. దాదాపు 35,000 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఇప్పటిదాకా సీజ్ చేశారు అధికారులు. వాటి విలువ 100 కోట్ల రూపాయల దాకా ఉంటుందని అంచనా. ఆ సరుకంతా మాజీ ఎమ్మెల్యేదే అన్న ప్రచారముంది. మరోవైపు చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు నిర్వహిస్తున్న వీరభద్ర రొయ్యల కంపెనీకి నోటీసులు ఇచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. ఈ క్రమంలో అసలు ఆ రోజున పవన్పై అవసరం లేని విమర్శలు ఆ స్థాయిలో చేయడమే ఇంతటి ఓటమికి కారణం అన్న చర్చ జరుగుతోందట ద్వారంపూడి శిబిరంలో. సబ్జెక్టు పరంగా విమర్శించాలి తప్ప అనవసరంగా టంగ్ స్లిప్ అవడం వల్ల ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా దూరం చేసుకున్నామని, అంతా అయ్యాక ఇప్పుడు వగస్తే ఉపయోగం ఏంటంటూ ఆయన మనుషులే మాట్లాడేసుకుంటున్నారన్నది లోకల్ వాయిస్. జిల్లాలో వైసీపీ నేతలందరూ ఓడిపోయారు. తిరిగి ఎవరి కార్యక్రమాల్లో వారున్నారు. ఈయనకు మాత్రం ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఎందుకొచ్చాయో ఒక్కసారి ఆలోచించుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చేవారు సైతం బయలుదేరారట. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే మనోడు ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కే సూచనలైతే కనిపించడం లేదని అనుకుంటున్నారట ద్వారంపూడి అనుచరులు. మరి ఈ అజ్ఞాతవాసం ఎన్నాళ్ళో చూడాలన్నది వాళ్ళ మాట.